హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రీనివాస్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు, ఇంట్రడక్షన్కి సంబంధించి నా ఛానల్కి ఫస్ట్ వీడియో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జస్ట్ నా గురించి నా ప్రాబ్లం ఏంటో తెలియాలంటే వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ వీడియో చేశాను అంటే ప్రాబ్లం ఏదైనా అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిజంగా థ్యాంక్స్. సో నా ఇష్యూ స్టార్ట్ చేయాలంటే ఇది ప్రాబ్లం మొట్టమొదటిగా స్టార్ట్ అయింది జూలై అండ్ ఆగస్ట్ 2022. అప్పుడు నాకు కొద్దిగా మోషన్లోనే స్టార్ట్ అయింది ప్రాబ్లం. అంటే మోషన్లో లైట్గా బ్లడ్ రావడం గమనించాను. అది మొదట్లో కొద్దిగా లైట్గా ఉండేది, అంటే ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చేది, జస్ట్ మామూలుగా మనకు వెయిట్ చేసినప్పుడు వస్తుంది కదా అట్లా. అది వేడి వల్ల వచ్చింది లేకపోతే ఏదైనా అట్లా హీట్ అయ్యిందేమో అని పెద్దగా పట్టించుకోలేదు. ఒకసారి రెండుసార్లు వస్తే మనం కూడా పట్టించుకోము కదా, అంతే. సో అట్లాగే నెగ్లెక్ట్ చేశాను బాగా. అది ఆగస్ట్ నుంచి ఇంచుమించు డిసెంబర్ వరకు అట్లాగే జరిగింది. అది నేను మామూలుగా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాను, అంత వీక్గా ఏమి ఉండను. సో బట్ అది అనుకోకుండా అట్లా జరిగింది, బ్లడ్ రావడం. డిసెంబర్కి వచ్చేసరికి బ్లడ్ అనేది కొంచెం హెవీ అయిపోయింది, అంటే మోషన్కి ముందు మోషన్కి తర్వాత కూడా బ్లడ్ రావడం, కొంచెం పెయిన్ కూడా లైట్గా స్టార్ట్ అయింది. సో కొందరు ఏమన్నారంటే పైల్స్ అన్నారు. నేను భయపడి పైల్స్ మనకి ఈ ఏజ్లో పైల్స్ ఎందుకులే అని ఉంటుందిలే అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. నేను తర్వాత డిసెంబర్లో ఫ్యామిలీ మెంబర్స్ అది నా పెయిన్ చూసి, అది కొంచెం ప్రాబ్లం చూసి ఎందుకైనా మంచిది హాస్పిటల్లో సజెషన్ తీసుకోమన్నారు, అంటే డాక్టర్స్ సలహా తీసుకోమన్నారు. డిసెంబర్లో నేను హీలింగ్ సైన్స్ అని చెప్పి ఒక మాదాపూర్లో క్లినిక్ ఉంది, వాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ పైల్కి సంబంధించిన వాటికి ఫేమస్. సో డిసెంబర్లో వెళ్ళాను అక్కడికి. వాళ్ళు నా దీనికి సంబంధించిన టెస్ట్ ఒకటి చేశారు, పైల్స్కి సంబంధించిన టెస్ట్. సో మేడం అది చేసింది, తప్పలేదు. షై అయి ఫీల్ అయి భయపడి లాస్ట్కి, అంటే ఆడవాళ్ళ దగ్గర అంతా చూపించుకో అంటే షై ఫీల్ అవుతాం కదా, బట్ తప్పలేదు, అది డాక్టర్స్ కదా, గాడ్స్ సమానం. సో ఆ రోజు టెస్ట్ అది చేశారు. చేసిన తర్వాత మేడం చెప్పారు మీకు గ్రేడ్ 3 ఫైల్స్ అని. గ్రేడ్ 3 అంటే ఆల్మోస్ట్ ఇంకా సర్జరీ మా ట్రీట్మెంట్ అది యాక్చువల్గా. సో బట్ నాకు భయం వేసింది ఏమంటే, ఏంటి ఇది ఏజ్లో ఫైల్స్ ఏంటి, నార్మల్గా 50 ఎబో వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి మామూలు క్యాజువల్గా, బట్ ఇప్పుడు దేనివల్ల వచ్చిందో తెలియదు. సో మేడం భయం వేసి, నేను వేరే ఆప్షన్ ఏదైనా ఇస్తారా మేడం అంటే, ఉంటుందా దీనికి సర్జరీ ఒకటైనా అని కొంచెం వేరే ఆప్షన్ కూడా అడిగాను. అడిగితే మేడం అండి మీకు మెడిసిన్ ఇచ్చారు నాకు ఒక 1 మంత్కి మెడిసిన్ ఇచ్చి, ఈ మెడిసిన్ 1 మంత్ వాడండి, ఒక డైట్ చార్ట్ ఇచ్చారు, డైట్ చార్ట్ కూడా ఫాలో అవ్వమన్నారు. సో నేను సర్జరీ వరకు వెళ్ళొద్దని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ అది మెయింటైన్ చేశాను. డైలీ ఎర్లీ మార్నింగ్ 5:30కి జిమ్కి వెళ్ళడం, హాట్ వాటర్ తాగడం, ఫ్రూట్స్ డైట్ అలాంటిది బాగా మెయింటైన్ చేశాను. సో ఆ డైట్ మెయింటైన్ చేసిన రోజులు, మెడిసిన్ వాడిన రోజులు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు, కొంచెం తగ్గింది కూడా. కోర్స్ అది బ్లడ్ పడడం కానీ అట్లాంటివి తగ్గింది. తర్వాత ఎప్పుడైతే మెడిసిన్ అయితే ఆపేసానో, ఎప్పుడైతే నా డైట్ కొంచెం మళ్ళీ కంట్రోల్ తప్పిందో, మళ్ళీ లైట్గా బ్లడ్ అనేది స్టార్ట్ అయింది. ఎట్లా అంటే మళ్ళీ డిసెంబర్లో ఎట్లా వచ్చిందో అట్లా స్టార్ట్ అయింది. సో మళ్ళీ నాకు డౌట్ స్టార్ట్ అయింది, ఇదేంటో మళ్ళీ ఇట్లా వచ్చిందని చెప్పి. నాకేం అర్థం కాలేదు. చూద్దాం, మళ్ళీ ఇది ఇంకో కొంచెం డైట్ స్ట్రిక్ట్ చేద్దామని చెప్పి, బట్ అది అవ్వలేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వల్ల అవ్వలేదు, పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత నేను ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ వెళ్ళాలని అనుకున్నా, కానీ చాలా ఫ్రెండ్స్ కూడా వేరే ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేదం అది ట్రై చేయమన్నారు. నాకు కొంచెం నమ్మకం లేదు, ఎందుకంటే స్లో ప్రాసెస్, అంత లేట్ చేయించుకోవడం డిలే అవుతుందేమో, అప్పటికే డిలే చేశాను, మళ్ళీ డిలే అవుతుందేమో నేను
అది అక్కడికి వెళ్ళలేదు. బట్ ఎనీహౌ ట్రీట్మెంట్ వరకు వచ్చింది. గ్రేడ్ 3 పైల్స్ అన్నారు. సో అక్కడి వరకు కొంచెం భయంగానే, షైగానే లైఫ్ని మళ్ళీ డైట్ చేంజ్ చేయడం చేశాను. సో ఈ వీడియో ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో నా పైల్స్ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, క్యాన్సర్ అనేది ఎట్లా కన్ఫర్మేషన్ వచ్చింది, దానికి ఫర్దర్గా నా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అయ్యాం, అది మేము క్యాన్సర్ని ఎలా రిసీవ్ చేసుకున్నాం అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. పెద్దగా వీడియో లెంత్ అవ్వకూడదని, మీకు కూడా బోర్ కొట్టకూడదని చిన్నగా చేస్తున్నాను. అంటే ఒకే వీడియోలో అన్నీ కొట్టి తెచ్చాను పెట్టవచ్చు, బట్ మీకు కొంచెం డీటెయిల్గా అర్థం కావాలి. ఈ సిమ్టమ్స్ కొంచెం అందరికి వస్తుంటాయి, అందరూ కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో మీకోసం చెప్తున్నాను గాయ్స్, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్ సిమ్టమ్స్. మీకు అది క్యాన్సర్ అని కాకపోవచ్చు, జస్ట్ అట్లాంటి చిన్న సిమ్టమ్ ఉన్నా ఎర్లీగా హాస్పిటల్లో చూపించుకోండి దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీనివాస్. ప్లీజ్ subscribe, like and share my channel. Thank you guys. Bye.